సాధారణంగా స్టార్ హీరో సినిమా అంటే బడ్జెట్ లిమిటేషన్స్ పెద్దగా ఉండవు. కానీ మీడియం రేంజ్ హీరో అంటే మార్కెట్ లెక్కలు చూసుకోవాలి, దానికి తగ్గట్టుగానే బడ్జెట్ కేటాయించాలి. ఈ ఫార్ములాని బ్రేక్ చేసేందుకు కష్టపడుతున్నారు ఈ జనరేషన్ హీరోలు. మేం కూడా భారీ వసూళ్లు సాధించగలమని ప్రూవ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది ఈ విషయంలో సక్సెస్ అయ్యారు కూడా. దసరా సినిమాతో నాని రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు మీడియం రేంజ్ సెగ్మెంట్లోనే ఉన్న నేచురల్ స్టార్ దసరా 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇవ్వడంతో నెక్స్ట్ లెవెల్కి చేరారు. నిర్మాతలు కూడా నాని మీద భారీ బడ్జెట్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. అయితే నాని మాత్రం హరిబరిగా లెక్కలు పెంచేయకుండా దసరా తర్వాత హాయ్ నాన్న లాంటి మీడియం రేంజ్ మూవీతోనే ఆడియన్స్ ముందుకొచ్చారు. నానిలాగే మార్కెట్ ఎక్స్పాన్షన్ మీద సీరియస్ గా ఫోకస్ చేసిన మరో హీరో విజయ్ దేవరకొండ. సక్సెస్ విషయం పక్కన పెడితే రౌడీ బాయ్ సినిమా అంటే పాన్ ఇండియా రిలీజ్ పక్కా అన్నట్టుగా మారింది సిచ్యుయేషన్. లైగర్ సినిమాతో నేషనల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ అనుకున్న రేంజ్ సక్సెస్ సాధించలేకపోయారు. కానీ ఓపెనింగ్స్ పరంగా మాత్రం మంచి నంబర్సే రికార్డ్ చేశారు. లైగర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విజయ్ ఖుషీతో మరోసారి పాన్ ఇండియా ఆడియన్స్ ను పలకరించారు. ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ రావడంతో విజయ్ దేవరకొండతో సినిమా అంటే భారీ బడ్జెట్ పెట్టేందుకు రెడీ అంటున్నారు మేకర్స్. తాజాగా వరుణ్ తేజ్ కూడా ఈ లిస్ట్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న మెగా ప్రిన్స్ నెక్స్ట్ మూవీని భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 50 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. దీంతో వరుణ్ నెక్స్ట్ మూవీస్ బడ్జెట్ కూడా అదే రేంజ్ లో పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు క్రిటిక్స్.